ఏవండో వెల్కమ్ టు గోదారమ్మాయి. నేనైతే ఎగ్ కర్రీ చేస్తున్నానండి. మసాలా కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. మీరైతే ట్రై చేయండి. అయితే ఏందక్కో, ఏంది నువ్వు ఎగ్ కర్రీ చేసినావు అంటారా? అలా ఏం లేదండి, నేను ఇది షూట్ చేసి 1 మంత్ అవుతుంది. అందుకే నేను ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను. నాకు తెలుసండి ఎగ్ చికెన్ తినకూడదని. అయితే నాకు ఎగ్ కర్రీ చూసినప్పుడల్లా మా అమ్మ నాన్నే గుర్తొస్తారండి. ఎందుకు అని అంటారా? చిన్నప్పుడైతే మా అమ్మ మా అక్కకి నాకు హాఫ్ హాఫ్ వేసేది, మా నాన్నకి మాత్రం 2 కోడిగుడ్లు వేసేది. అబ్బాయి ఎందుకు అబ్బా అట్లా వేస్తుంది మా అమ్మ అని నాకు అసలు అర్థమయ్యేది కాదు. మా అమ్మ అయితే అసలు తినేది కాదండి. ఏందా అనుకున్నా. తర్వాత పెళ్ళైతే కానీ అర్థం కాలేదండి నాకు. ఇప్పుడు నేను కూడా అంతేనండి. నేను ఎగ్ కర్రీ చేస్తాను, నేనైతే ఎగ్ తిన్ను, నా ఎగ్ కూడా మా ఆయనకే వేసేస్తాను. అంతే కదండి, భర్త స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అలా మీలో ఎంతమంది అనుకుంటున్నారో